హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా కాలం అయింది నేను ఈ వీడియో పెట్టి. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ మామిడికాయ వేసుకుని ఎలా వండాలో చూపిస్తాను. ఎర్రబైన్ ఫిష్ అయితే తీసుకున్నానండి, పెద్దదనమాట ఇది. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. రాయి పెట్టి తోమి అలాగే సాల్ట్ వేసి కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత సాల్టు, పసుపు, కారం వేసి కలిపేసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఇప్పుడు మనకి ఎక్కువ మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదండి. ఫిష్లో మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. అయితే చాలా రకాలుగా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఒక మామిడికాయ, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మిర్చి ఎన్నైనా తీసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి. అవి కట్ చేసుకోండి. ఉల్లిపాయలు, మసాలా తీసుకున్నాను తెలుసు కదండి. జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి కూడా అందులో వేస్తున్నాను. 2 అయితే పులుసులో వేసాను అనమాట. తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నటువంటివి మిక్సీ జార్లో వేసేసుకొని ముద్దగా మిక్సీ పెట్టేసుకోండి. తర్వాత పెద్ద కడాయి పెట్టుకోండి. చేపల కూర కదా, కడాయి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి. దాంట్లో చిటికెడు మెంతులు వేసాను. కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కలర్ మారేంత వరకును కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ముద్ద ఫ్రై అయ్యడానికి. తర్వాత మామిడికాయని చెక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పడుతున్నానండి. ఇవి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేస్తే మనకి కొంచెం పులుపు అనేది బాగా పడుతుందని మిక్సీ పెట్టాను అనమాట. ఇదిగోండి కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన ముద్దని మామిడికాయ ముద్ద కూడా అందులో వేసేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మరి అందులో 2 స్పూన్లు కారం వేసాం కదండి. తర్వాత ఇందులో కూడా 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం చేపలు తీసుకున్న క్వాంటిటీని బట్టి, అలాగే మీరు తినేటటువంటి స్పైసీని బట్టి కారం వేసుకోండి. ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి మామిడికాయ పులుపు సరిపోతుంది. మీకు సరిపోదు, చిన్నది ఉంది అనుకున్నప్పుడు కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకోండి. ఈ టైంలో ఇంకా వాటర్ వేసానండి, చూపించలేదు కానీ ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోండి, లేదా అడుగు పట్టేస్తుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని 1 బై 1 అందులో వేసేసుకోవాలి. ఇది ఎర్రమైన ఫిష్ అండి. గట్టి పెట్టి ఇది కలపకూడదనమాట. మనం 2 వైపులా కడాయి పట్టుకొని ఊపాలి, కుదపాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇంత వాటర్ అయితే వేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ మునగాలన్నమాట అండి, అదే కొలత. ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకుని కొంచెం ఫ్లేమ్ పెద్దది పెట్టుకొని మరిగించుకోవాలి పులుసు. అయితే కొంచెం సాల్ట్ తక్కువైందని మళ్ళీ వేసాను. కారం కూడా సరిపోయిందా లేదో చూసుకోండి. పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా పులుసుని మరగనివ్వాలన్నమాట. దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా అయిన తర్వాత చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.